Good morning, everybody. I wish you all, each one of you here, and your family members, a very happy New Year 2026. నేను కావాలనే నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం ఉగాది రోజు వస్తుంది. ఇది ఆగస్ట్ సంవత్సరం కాబట్టి I specifically listened in English. Wish you a very happy New Year once again. I am extremely happy to be with you today for the 5th year in succession. Sometime back when I was in AD as ADG CAD, రెండో సంవత్సరం డైరీ అక్కడ రిలీజ్ చేస్తుంటే అన్న ఎవరైనా మీరు రెండో సంవత్సరం కూడా నేనే చేస్తున్నారు, మూడో సంవత్సరం చేస్తున్నప్పుడు మూడో సంవత్సరం కూడా చేస్తున్నారు, నాలుగో సంవత్సరం చేసినప్పుడు మీకు బోర్ కొడుతుందా, నాకెందుకు బోర్ కొడుతుందా చేసేది. ఇట్స్ గుడ్ టు బీ విత్ యూ. నేను ఎక్కువసేపు మాట్లాడడం వల్ల ఐ టెల్ యూ జస్ట్ 2-3 things. Number 1, this is my first non-police job. Ottawa Pura, when I work in crime branch or CBI or intelligence or law and order, everything it was a police job. First time నేను non-police job చేయడం, మిమ్మల్ని కలవడం, మీ అందరి సహకారంతో ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ అని ప్రత్యేకంగా అట్లేదు, ఏపీఎస్ఆర్టీసీ చాలా హెల్తీ లెవెల్కి చేరుకుంది. ఆరోగ్యవంతమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేది, హ్యూమన్ రిలేషన్స్ పైన అయితేనేవి, హ్యూమన్ రిసోర్సెస్ పైన అయితేనేవి చాలా సుహృద్భావ వాతావరణంలో చాలా మంచిగా తయారైంది. ఒకరినొకరు గౌరవించుకోవడం అయితేనేవి, చిన్న చిన్న విషయాల మీద కోపం తెచ్చుకోకపోవడం, అందరినీ సరిగా ప్రొటెక్ట్ చేసి ప్రమోట్ చేసి వచ్చే విధంగా చూడటం, ఈ విషయంలో గత 4 సంవత్సరాల 7 నెలల స్టార్ట్ అయితే అనుకుంటే చక్కగా ఎందరో సహకరించారు, కృషి చేశారు. ఇవాళ మనం ఇంత కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నామంటే ఇది వెనుక మీ అందరి కృషి, నాలోని నాయకత్వమే. I was giving you leadership, I was giving you direction, ఇట్లా చేస్తే బాగుంటుంది. చాలాసార్లు బహుశా నా ఆలోచనలు కొన్ని మీకు నచ్చడం పోవచ్చు, ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ కొంచెం చాదస్తమైన ఆర్గనైజేషన్ నాకు పూర్తిగా విశ్వసిస్తున్నాను. రేపు న్యాయం అయినప్పుడు ఈయన ఈడీఓ గారు, మన హీరో గారు కూడా చంద్రశేఖర్ సిటిఎం కమర్షియల్ కింద బహుశా నేను కూడా చెప్పానండి, ఇది కడప పర్సెంట్ చాదస్తం మ్యాక్సిమం అంటే చంద్రశేఖర్ అంటే ఆలయంలో కింద చాలా చాదస్తం వచ్చి ఉండొచ్చు. ఈ డిప్యూటీ సూపరింటెండెంట్ లెవెల్ ఏఓ లెవెల్ ఇవన్నీ రకరకాల చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన అకౌంట్స్ మాట్లాడతారు కదా. మీరందరూ కూడా చాలా విషయాలు కొంత లిబరల్గా ఆలోచించి ₹1 ఖర్చు పెడితే ₹10 వస్తున్నప్పుడు ఖర్చు పెట్టేద్దాం. ఒక 60 లక్షలు మనకి కోర్టులో కేసులో మనకి లాభం జరుగుతుంటే ఆ చేసుకుంటూ ₹1,00,000 స్పెషల్ ఫీ ఇచ్చేద్దాం. 60 లక్షల లాభం, 20 లక్షల లాభం వచ్చినప్పుడు ₹1,00,000 ఎక్స్ట్రా ఫీ ఇస్తే ఏమో లాయర్ గారికి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు చక్కగా ముందుకెళ్ళిపోతుంది. ఎన్నో ఒకదాని కేసు చేసుకోలేము, ఎందుకంటే నేనేం చేసామంటే ఇక కంఫర్టబుల్. సో మీకు చాలా కృషి చేశాను ప్రతి చిన్న విషయంలో. అంటే ఇవాళ మన బకాయిలన్నీ, ముఖ్యంగా ఎంప్లాయీస్ సంబంధించిన బకాయిలన్నీ తీర్చేసుకోవడం, స్టార్టింగ్ విత్ CCS టు PF టు RPS NS టు లేటెస్ట్ SBTతో సహా పూర్తి బకాయిలు తీర్చుకోవడం అనే దానికి నా నాయకులకు పక్కన పెట్టి ఇక్కడ కొంతమంది అసోసియేషన్ కనిపిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మీకు కొంచెం అనుమానాలు వచ్చి ఏంటో చెప్పే ఆలోచన కరెక్టా కదా అనిపించినా కూడా ఎవరు పెద్దగా ప్రశ్నించకుండా చేస్తూ పోబట్టి మనం ఈ స్టేజ్కి వచ్చాం. ఎందుకంటే నేను వేరే ఉద్దేశం అట్లా ఐ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కొన్ని
చిన్న చిన్న పట్టుబడి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని మనం చిన్న చిన్న విషయాలని అది అవరోధాలని అధిగమించలేదు. ఆర్పిఎస్ అరేస్ అయితే వస్తున్నారో అనుకుని ఎస్బీటీకి 5 సంవత్సరాలు పడుతోనుకొని ఇంకా రిటైర్ అయ్యేవాళ్ళు పాల్సాలు అంటారు, నాకు ఎప్పుడు వస్తారు ఇంకా గారు మాత్రం ఉండేవాళ్ళు. యంగ్స్టర్స్ అంతా కొత్త ట్రైన్ వస్తే నేనే కొనదు చేయడం. వీటన్నిటి కూడా మీ కృషి, మీ పట్టుదల, మీ ఐక్యత భావం, మీ అకుట దీక్ష, వీటికే నేను ప్రత్యేకంగా ఎన్ని కూడా వాటికి ఆపాదిస్తాను. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చాలా విజయవంతంగా ముఖ్యమంత్రి గారి మండలంలో వచ్చినటువంటి స్త్రీశక్తి పథకం అమలు విషయంలో గ్యారేజ్ స్టాఫ్ అయితేనేమి, కండక్టర్ డ్రైవర్లు అయితేనే, ఇక్కడ ఉంటున్న ఆఫీస్ స్టాఫ్ అయితే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోబట్టి మనం చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమలు చేయడమే కాకుండా అందరి మనల్ని పొందగలుగుతాం. దానికి మీ అందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని మొత్తం కార్పొరేషన్ ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎదురుగా వెంకటేశ్వర రెడ్డి గారిని తెలుస్తారు. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మన ఓన్ బస్సులు ఎంత అవసరమో హైర్ బస్సులు కూడా మన అంతే విధంగా ఆల్మోస్ట్ మనకి చేదోడు బాధోడు ఉండబట్టే ఇక్కడ వాళ్ళకు మనం అవుట్సైడ్ దగ్గర ట్రీట్ చేయాలి. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ కార్పొరేషన్. వాళ్ళు కూడా ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్, మనలో భాగస్వాములు అని చెప్పి మనం కలుపుకోగలిగితే అది ఒక చిన్న ప్రోగ్రామ్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమం కావచ్చు, ఎక్కడ కూడా మా బస్సులు ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్న ఆలోచనలు కూడా అవసరం పక్క జరిపి అది చేయడం. సో ఆల్ దీస్ థింగ్స్ అందరూ ప్రతి ఒక్కరు సహకరించబట్టి మనం ఇంత మంచి పొజిషన్ రాగలేము. ఆర్థికంగా ముఖ్యంగా పక్కనున్న రాష్ట్రంతో కంపేర్ చేస్తే మనం ఈజీలీ కంపేర్ ఉన్న రాష్ట్రం తెలంగాణ కాబట్టి మనం చాలా గౌరవం ఉంటాం. మనం ఉన్న 10 రూపాయలు ఖర్చు పెట్టేది 1000 రూపాయలు అంటే చేయాల. మనం చూసుకుంటూ మన ఆదాయం చూసుకుంటూ ఖర్చు పెడతాం కాబట్టి కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నాం. అందుకని వాళ్ళ ఎంప్లాయీస్కి ఇంకా ఉండాల్సింది కూడా రావట్లేదు. అనేక కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలు లేకుండా దాదాపు అన్నీ గట్టెక్కేసాము. ఇక మనం మిగిలిందల్లా ఈ ఎస్ఆర్పిఎస్ ఒకటి మిగిలింది. అది కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి పెట్టుకుని మనం చేయలేము. ప్లీజ్ సపోర్ట్ టైం ఫర్ టు బి కంప్లీటెడ్. అదేవిధంగా మనం చిన్న ఇంకా ఎన్టీపీకి పెట్టాలి చూస్తున్నాము. దట్ ఆల్సో విల్ బి ఉంటుంది. ఆ తర్వాత మన సీఎం గారు జీవో ఇచ్చినప్పటికీ ప్రమోషన్ కొంత డిలే అయింది కాబట్టి దాన్ని ఎలా చేయాలో కూడా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అది వేర్ ట్రై టు వర్కౌట్. లేటెస్ట్గా మనకి మన 26వ తారీఖు వచ్చిన జీవో ప్రకారం ఎంతో కష్టపడి అనారోగ్యం పాలి మెడికల్ అడ్మిట్ అయిన వాళ్ళకి కొద్ది కాలంగా విలీనం తర్వాత మనకి ఇంతకుముందు ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఎండీ లెవెల్లో ఉండేది అధికారం. ఎండీ పవర్స్ ఆర్ఎంఓ ఉపయోగించుకొని అక్కడ మెడికల్ బోర్డు కనుక వాళ్ళు నాట్ ఫిట్ ఫర్ పలానా కేటగిరీ ఫిట్ అంటే ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. అదంతా పోయింది. మొత్తం రివైవ్ అయింది. మొత్తం రివైవ్ అవడంతో పాటు ఇంతకుముందు డ్రైవర్స్ మాత్రమే ఉన్నటువంటి ఈ ప్రొఫెషన్ ఎనీ ఎంప్లాయీ ఆఫ్ ద పీటీడీ అంటే వేరే ఎంప్లాయీస్ కూడా కండక్టర్ గారు కూడా మెడికల్ ఫిట్ అయినట్లయితే వాళ్ళకి వేరే ప్రత్యేక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఇంతకుముందు ఓన్లీ ఆర్టీసీలో ఖాళీ ఉంటే ఉండాలి, లేదా వెయిట్ చేస్తూ ఉండాలి ఖాళీ వచ్చే అనుకుంటుంటే ఆ ప్రాబ్లం కూడా లేదు. అవసరమైతే కరెక్ట్గా రిఫర్ చేస్తే వేరే డిపార్ట్మెంట్ చేయమని చెప్పారు. ఇచ్చారు. వేరే డిపార్ట్మెంట్లో ప్రత్యేకమని చెప్పారు. అది సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి 1/20 నుంచి మెడికల్ ఫిట్ అయిన వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇది వర్తిస్తుంది జీవో అని చెప్పారు. లాస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆర్టీసీ మెడికల్ బోర్డ్ ఈ సఫిషియెంట్ టు సర్టిఫై అని చెప్పారు. తొమ్మిది మధ్య కాలంలో డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు కానీ స్టేట్ మెడికల్ బోర్డు మాత్రం చేయాలన్నది కూడా సో అన్ని విధాలు మనకి చాలా సుపరిణామాలు జరుగుతూ ఉన్నాయి. చూసుకోండి. ఇదంటే కారణం ఏంటంటే ఆగస్టు 15 తర్వాత 12వ తారీఖు ఒకసారి మీటింగ్ పెట్టారు సీఎం గారు. లాస్ట్లో నాకు చూసి ఏం ప్రాబ్లం రాకూడదు జాగ్రత్త అవ్వాలి అంటే ఆయనకి ఏమో మాట అంటే అసలు ఖచ్చితంగా సరే ఏం కాదని చెప్పాం. భయం ఉంది, నాకు గుడ్డుగానే ఉంది. కానీ మీరందరూ కష్టపడబట్టి ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం శ్రీశక్తి పథకం మంచిగా అమలు చేస్తున్నందుకు ఆయన ఒకటే మాట అన్నారు. అన్ని పథకాల కన్నా సూపర్ 6లో నాకు అత్యంత సంతృప్తి చేస్తున్న పథకం ఇది అని. దానికి ఆధారం ఏంటంటే ఒకటి సక్సెస్ఫుల్ అనుకోవడం, రెండవది ప్రతి స్కీమ్లో కూడా కొన్ని కండిషన్లు ఉంటాయి. ఇంత ఇన్కమ్ ఉండాలా, ఇది ఉండాలా, ట్యాక్స్ కట్టకూడదు, ట్యాక్స్ కట్టడానికి ఇస్తాము, మోటార్ సైకిల్ ఉండకూడదు, లేదా ఇంకేదో కార్డు ఉండాలి, ఆ కార్డు మళ్ళీ కార్డు ఏమీ లేదు. ఇంట్లో మహిళ అయితే సరే
సరిపోతుంది, బయట కానీ పాలిక కానీ అయితే సరిపోతుంది టికెట్ అని చెప్పేది బట్టి అదొకటి. తర్వాత కొత్త బస్సులు లేకపోతే స్కీమ్ ఎలా ఉంటుంది, తెలంగాణలో కొత్త బస్సులు లేకపోతే స్కీమ్ ఎలా ఉండదు, ఇంకా ఉన్నా కూడా మంచి పేరు రాలేదు, ఇంకా అంతే మన బస్సులతో నుంచి మైలేజ్ రాదు. సో ఉన్న బస్సులే మన బస్సులు తీసుకొని చేయడం చిన్న విషయం కాదు. అది వచ్చింది చూడండి, ఏ ఫైల్ పోయి మనకు క్లియర్ అయింది చూడండి కమిషనర్లలో. అది అయిపోయి ఒకసారి పోయింది, ప్రమోషన్ ఫైల్ అయితే క్లియర్, మెడికల్ బెనిఫిట్ క్లియర్, మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వచ్చేది క్లియర్. ఆ తర్వాత కంపాషన్ అపాయింట్మెంట్ సంబంధించి జూనియర్స్ కాస్ట్యూమ్స్ కొంతమందికి ప్రాబ్లం అయింది, అయిపోయింది. సీఎం లెవెల్ పోతే క్లియర్ అయిపోతుంది. అది కూడా ఎందుకు అవుతుందంటే దానికన్నా ఒకటి మెయిన్ కారణం ఏంటంటే మన మీద చాలా సంతృప్తికరంగా ఉన్నారు ఆయన. ఈ కలెక్టర్ సమావేశంలో చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ స్టాఫ్ చాలా కష్టపడుతున్నారు అని ఆయన స్వయంగా చెప్పారు. ఆ గుడిని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం మనకు మనం జాగ్రత్తగా కష్టపడినట్లయితే మనకి కొత్త బస్సులు రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సెస్, ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని ఫస్ట్ ప్రయారిటీ కదా. మీ డ్రైవ్ టు మీటింగ్ అరౌండ్ రాజమండ్రి పుష్కర టైం వల్ల ఇంత వల్ల ఆ తర్వాత మిగతా ప్లేసులు ఎక్కడెక్కడైతే ఉంటే అన్ని చోట్ల ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేకపోతే కొత్త బస్సులు వస్తాయి. 1,000 ఆల్రెడీ శాంక్షన్ అయ్యేది కాకుండా ఖచ్చితంగా 10,000 బస్సులు మనకి జీసీసీ మోడల్లో వస్తాయి ఎలక్ట్రిక్ బస్సులు. సో ఇట్స్ గోయింగ్ టు బి న్యూ ఎరా. అన్ని విధాలు మనకి ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది జరగబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కొత్త బస్ స్టేషన్స్ కడుతున్నట్టు మళ్ళీ కష్టమైతే అయిందని చెప్పి కొత్త మోడల్ అది ఎంత చూస్తున్నామంటే ఇంత ఖర్చు పెడితే ఎన్ని సంవత్సరాలు మనకి ఎక్కువ వచ్చేస్తాయి పైసలు అని ప్లాన్ చేసుకుని దాని ప్రకారం కొత్త బస్ స్టేషన్స్ ఇంకా కొన్ని పీపీపీ మోడల్లో అవకాశం ఉంది, అవి కూడా రివర్స్ చేస్తాం. ఏం చేసినా కానీ ఇంకా ఏమాత్రం అధునాతనంగా జరగడానికి అనే విషయంలో 2026 మళ్ళీ ఒకసారి మీరు ఇదే స్ఫూర్తితో ఇదే ఐక్యత భావంతో కనుక పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ ఇంకా కొత్త కొత్తలు దొరుకుతుందని చెప్పి నాకేదో సందేహం లేదు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇయర్ విల్ హ్యావ్ perhaps a new person to be getting the cake. Have a great year 2026 ahead. 2026 సంవత్సరం మీకంతా మీకు